ఆడు మాత్రం త్రిపులాలు వేయొద్దు, అవసరం లేదు. త్రిపులాలు వద్దు, వద్దని చెప్తున్నా. పైసలు వద్దు నాకు, ఆయన పైసలు వద్దు, ఆడొద్దు, ఆ త్రిపులాలే వద్దు, అవసరం లేదు మాకు, అవసరం లేదు. డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్ లేదు, గివలప్ లేదు, మాకు చేత కాదు. ఆ రోడ్ ఎక్కనికి మేము ఆ 3 మళ్ళీ దున్నుకుంటాం, మేము బతుకుతాము. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉన్నది 7 ఎకరా. అగో ఆ బోరు నాది, ఆ బోరు పోతుంది, ఆ ఎకర పోతుంది, ఆడ ఆవులకు 1 ఎకర ఉంది, ఆ ఎకర పోతుంది, ఆ బోరు పోతుంది. నేను ఎట్లా బతకాలి, నా పిల్లలు ఎట్లా బతకాలి, మేము కుటుంబం ఎట్లా బతకాలి సార్ చెప్పండి. ఆ నారాయణ రెడ్డి రావాలి, సమాధానం చెప్పాలి. ఆడు ఎవడో సీఎం రావాలి, వాడు చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎందుకు రాడు గెలిచినోడు రైతులను పాడు చేస్తున్నారు అని వాడు సమాధానం చెప్పాలి. రైతులు సంతోషంగా ఊరంట కాంగ్రెస్ లా. ఏడ కాంగ్రెస్ రైతులమ్మా, ఎవడయ్యా చేసినోడు, ఎవడు చేసినోడు సంతోషంగా ఉండవని వాని చుట్టాలకు వాడు ఫస్ట్ రైతు బంద్ చేసుకుంటావు. ఊరికి ఎమ్మెల్యే వాడు 100 ఎకరాలకు వేసుకుండు ఫస్ట్. మాకు ఒక్క రైతు బంధు కూడా లేదు ఫస్ట్ సారి, అది ముంచిండు. పోతామే అనుకున్నాం. మళ్ళా ఇంకా సెకండ్ సారి వాళ్ళకేసిండు, మాకేసిండు. అది కూడా ఇంకా కటింగ్ చేసిండు. మొత్తం కటింగ్ చేసి 30,000 రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తే 22,000 పడ్డాయి. 9,000 రూపాయలు కట్ చేసిండు. ఈ ప్రభుత్వం మమ్మలను నాశనం చేస్తుండు. ఇడు ఎందుకు చేస్తుండు, ఏం అవసరానికి చేస్తుండు, వచ్చి చెప్పాలి సమాధానం. చెప్పకపోతే మేము మందు డబ్బాలన్నా తీసుకుంటాము, ఊరియాన్ని వేసుకుంటాము, లేకపోతే మొత్తం సంపుతాము. చచ్చిపోయినాక మీదంగా మట్టి పోసుకొని రోడ్ వేసుకొని పొమ్మను. అంతకు సిద్ధంగా ఉన్నాం మేము, అంతకు సిద్ధంగా ఉన్నాం సార్ మేము. కానీ కాకపోతే వాడు రాకపోతే, అది బంద్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా ఏమంటుండు, కలిసిరా? వానికి తెలియదంట. వాడు లంగా దొంగల కన్నా ఎక్కువ లంగాడు. నేను చెప్తున్నా, వచ్చి ముందుకొచ్చి అప్పుడు ఓట్లేయక ముందు వచ్చి, ఈరారెడ్డి తమ్ముడు బాగున్నావురా, మంచిగున్నావురా, నీకు బిడ్డలు ఎంతమంది, కొడుకులు ఎంతమంది అని చెప్పి, ఒక కొడుకు 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేసినావా, చేసిన అన్నాక మంచిగా గెలిపించినాం. అరే మా అన్న కదా, మా నారాయణ రెడ్డి అన్న మాకు తోడు, మా కాపాయన, మాకు సంబంధించినోడు, మాకు మంచి చేస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకుంటాడు అని తిప్పలబడి 1 నెల రోజులు తిండి కూడు గంజి కానకుండా ప్రతి ఒక్క మనిషికి చెప్పి ఓట్లు కమకట్టి ఓట్లు వేయించినాం, గెలిపించినాం. నిన్ను గెలిపించినాము, రేవంత్ రెడ్డిని గెలిపించినాం. రేవంత్ రెడ్డి ఏమో పెడుతున్నాడు, నువ్వేమో దెంగుతున్నావు. ఇదే నారా మీ పద్ధతి మీది. ఎమ్మెల్యే సీఎం, ఆడు సీఎం, ఈడు ఎమ్మెల్యే పద్ధతేనా మీది? ప్రజాపాలన అంటుండు ముఖ్యమంత్రి. ఏం ప్రజాపాలన, ఏం ప్రజాపాలన? రాజ్యం తెచ్చిన ప్రజాపాలన. రాజ్యం తెచ్చి పొలాలు గుంజుకుంటావా? పొలాలు గుంజుకోనిక నీకేం హక్కుంది? మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిది, మా ఆస్తి మీద మేము బతున్నాం. ఎవరికి ఆశపడకుండా, నువ్వు రైతు బంద్ వేయకుండా మేము బతకగలుగుతాం. మా పొలాలు మాకుంటే వేస్తున్నాడు. ఒక్కసారి వేసిండు, ఆయన వచ్చినాక ఒక్కసారి వేసిండు రైతు బంద్. 2 సంవత్సరాలలో ఒక్కసారి వేసిండు. 1 నెల పింఛన్ కూడా కట్ చేసిండు. ఏంది పెంచిండు? లొట్ట పెంచిండు. మహిళా మండలిలకు 2,400 ఇస్తున్నాడు, బొచ్చు కూడా లేవు. కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాడు, గదొక్కటి చేసిండు. బస్సులు ఫ్రీ చేస్తున్నాడు, ఆడోళ్ళు పోనీక చేసుకో. బస్సు ఫ్రీ అన్నావు, బస్సు ఫ్రీ చేసుకున్నావు. రైతు బంధు ఒకసారి కట్ చేసినావు. రుణమాఫీ అన్నావు, రుణమాఫీ 2 లక్షలు ఉన్నోనికి ఒక్కని కూడా కాలే రుణమాఫీ. కాలే. అరే రుణమాఫీ కానోళ్ళు లేరు అసలు ఇక తెలంగాణ రాష్ట్రం. రమ్మన్ సార్ వచ్చి మాట్లాడవాను, మా ముందుకు రమ్మన్ సార్. వాడు వచ్చి ముందుకు వస్తే మేము అడుగుతాం. ఆడు ఎన్నో ఉండి మిద్ద మీద ఉండి మాట్లాడితే కాదది. వస్తలేడా ప్రజలకు? ఎవడొస్తున్నాడు? గీడు ఉన్న ఎమ్మెల్యేనే వస్తలేడు, గాడి ఎందుకు వస్తాడు? రారు వాళ్ళు, దొంగలాయిరు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎవరిని కలవలేదు, ఇప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజలు డైరెక్ట్ కలవచ్చు ముఖ్యమంత్రి. కేసీఆర్ ఎవరు కలవకున్నా ఆడు దోషం చేయలే. కేసీఆర్ న్యాయస్తుడు, వాడు మంచిగా చేసిండు పనులు. కరెక్ట్ టైంకు రైతు బంద్ చేసిండు, కరెక్ట్ టైంకు రుణమాఫీ చేసిండు, కరెక్ట్ టైంకు ఇది ఇస్తాను అప్పుడు ఇచ్చిండు. అన్ని బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. పెంచుతాని మాత్రం వాడు అనలేదు, పెంచలేదు, తక్కువ చేయలేదు, అన్ని కరెక్ట్ ఇచ్చిండు. వీడు పెంచుతా 2,000 ఇస్తాడు, 4,000 ఇస్తాడు. ఆ 2,000 కూడా ఒకసారి కట్ చేసిండు. అట్లా కూడా ఊకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం సార్ ఈ త్రిపుల్ మాత్రం మాకు వద్దు, మీకు దండాలు పెడతాం. ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు మీకు దండం పెడతా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కాలు మొక్కుతాము, మీ పాలట వాడున్నామన్నా ఉంటాం, మీ పాద సేవలు చేస్తాం. కానీ ఈడంగా మాత్రము రోడ్డు వద్దు, త్రిపులాలు వద్దు సార్.
వద్దంటే అట్ట ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ గా మాట్లాడినట్టు కొడతలేదు, ఎందుకంటే ఆయన నాకే తెలియదని అనబట్టి మాట్లాడాడు సార్, మాట్లాడాడు. నోరు లేదు వానికి, నోరు లేదు వాని పొలం దక్కించుకుండు, ఆను ఊళ్ళో దక్కించుకుండు సార్. వాడు ఎట్లా మాట్లాడతాడు సార్? మాట్లాడాడు. ఊరుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఇంకేం చేస్తాం సార్? గిట్లనే ఓలుతారు పోతారు అనుకుంటుండు, కానీ మేము ఓలరము పోనీయము, మేము జిద్దుకుంటాం. రైతులను మొత్తం ఈడికి 500 మంది గానుంటి గీడికే ఉన్నాం, 500 మంది ఖచ్చితంగా చచ్చిపోతాం. మా మీదకి వెళ్ళి రోడ్ వేసుకుంటా పోరి. ఇది మాత్రం నాకు కరెక్ట్ మాట ఇది. అన్న ఏం పేరే? నా పేరు వనపర్తి కృష్ణస్వామి, జంగారెడ్డిపల్లి విలేజ్, జంగారెడ్డిపల్లి. రాంపూర్ శివాలరు వచ్చి 6 ఎకరాలు ఉంది. రాంపూర్ శివాలర 232 సర్వే నెంబర్ 10 మంది రైతులు ఉన్నాము. 2 ఎకరాలలో 10 మంది ఇలా కలిస్తే 18 ఎకరాల నెంబర్. అది 1 ఎకరా 20 గుంటలు ఒక్కొక్క రైతుకు వస్తుంది. ఆ 1 ఎకరా 20 గుంటలు కూడా ఒక రైతుకు కూడా మిగలకుండా పోతుంది. ఖానాపూర్ విలేజ్ శివాలర కూడా మా జంగారెడ్డిపల్లిలో ఉన్నాము. ఆడ కూడా 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలలో నాకు 1 ఎకరా మిగులుతుందో ఏమో అనిపిస్తుంది, అంత అది కూడా పోతుంది. పక్క ఊరు విలేజ్ కూతపెట్టు దూరాన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉంటాడని మా ఎమ్మెల్యే అని మేము చిన్నప్పటి సంది, నేను చిత్తరంజన్ దాస్ ఉన్నప్పటి సంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటూ వచ్చినాం, ఇప్పటి దగ్గర గెలిపించినాము. అది లేకుండా ఒక మన కాన్స్టెన్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పక్క ఊరే మన కల్వకుర్తి నియోజకవర్గంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేజ్ అని మన రేవంత్ రెడ్డి పట్టుతో మనం గెలిపించుకొని మనం ముఖ్యమంత్రిని చేస్తే ఆ ఖానాపూర్ శివాలరా కూడా మాదంతా పోతుంది. జంగారెడ్డిపల్లి ఖానాపూర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గ్రామ పంచాయతీలో ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక్క భూమి 1 సెంటు పోతలేదు. ఆ పాత అలాట్మెంట్ లో పోతే కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి పోలే. ఇప్పుడు ఎందుకో కొడుతున్నా అంటే ఇప్పుడు నా పేరు బదలాం వస్తుందని ఒక 10 గుంటలో ఎకరా పొలం 90 ఎకరాలకి వెళ్ళి చూపించుకుంటూ సర్వీస్ రోడ్ వేసుకొని అందులోకి దిగిపోయి మన పెద్ద కాంట్రాక్టర్లు పిలిపించి ఏదో బడాబాబుల కొరకు మనకు పెద్ద ఇంజనీర్ కాలేజీలు పెట్టుకుందామని ఏది చేసుకుందామని ఆయన సర్వీస్ రోడ్ కొరకు ఆయన ఇచ్చిండు. అది తప్పు. పాత అలాట్మెంట్ ఒక గ్రామ పంచాయతీ ఖానాపూర్ గ్రామ పంచాయతీలో ఒక్క గుంట కూడా పోతలేదు. మరి ఎందుకు జంగారెడ్డిపల్లి విలేజ్ మీద ఇంత తిప్పలు? ఖానాపూర్ శివాలరు ఉన్న వాళ్ళు జంగారెడ్డిపల్లిలో ఉన్నారు, రాంపూర్ శివాలరు ఉన్న వాళ్ళు జంగారెడ్డిపల్లిలో ఉన్నారు. అక్కడ పోతే గౌరిపల్లి వాళ్ళు, జంగారెడ్డిపల్లి వాళ్ళు, మళ్ళా ఎక్కడో ఆలకుంట తండోళ్ళు, ఇక్కడ పోతే రాంపూర్ వాళ్ళు నష్టపోతున్నారు. కానీ ఖానాపూర్ వాళ్ళు ఎందుకు పోతలేరు? ఈ ఎమ్మెల్యే ఎందుకు చేస్తున్నాడు? మేము పోయి అడిగితే మాకేం తెలియదు, మారింది ఇప్పుడు పక్క ప్లాన్తో చేసినట్టుంది, మీకు ఎక్కువ పైసలు ఇప్పిస్తా, నష్టపరిహారం ఎక్కువ ఇప్పిస్తా అంటాడు. కానీ నష్టపరిహారం మాకెందుకు? ఆ నష్టపరిహారంతో మాకు అయ్యేదే ఉంది. ఎన్నిసార్లు కలిసి ఎమ్మెల్యేని? ఒకసారి ఎమ్మెల్యేని కలిసినాం. రోజు మీటింగ్ పెడుతున్నాం, ప్రతిరోజు ఎన్నో ఒక తన ధర్నా చేస్తున్నాం, ప్రతిరోజు ఒక తన చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాం. కానీ అది మీడియా మిత్రులతో సేవ్ అవుతుంది అనుకుంటాం, అయితే లేదు ఇంతవరకు కూడా. నారాయణ రెడ్డి పోతున్నాడు, నేను ఎమ్మెల్యేని కలిసి వచ్చిన ఈ నష్టపరిహారం ఎక్కిస్తున్నాం. మాకు నష్టపరిహారం వద్దు, మా భూములు ఇవ్వము. మేము అనేది ఒకటే, ఇయ్యంగా త్రిపులారే వద్దు మాకు. ఈ జంగారెడ్డిపల్లి రైతులకు ఏ ఒక్కరికి అడగలేదా ఎమ్మెల్యేని ఎందుకు పాత అలైన్మెంట్ మార్చిరని చెప్పి? పాత అలాట్మెంట్ మార్చారంటే నాకు తెలియదు, కొత్త అలాట్మెంట్ తెలియదు, నాకు పాత అలాట్మెంట్ తెలియదు. మేము అడిగిన ఒక కాన్స్టెన్సీ ఎమ్మెల్యే నీకు తెలియకుండా ఎట్లయితే సార్ అంటే నాకు తెలియదు, మీరు వచ్చి చెప్పినందుకే నాకు సంతోషం, నాకు ఎప్పుడే తెలిసిందని మాట్లాడతాడు. అది తప్పు. ఆయన తెలియకుండా ఏది జరగదు, కానీ ఆయన చెప్పడం తప్పు. ముఖ్యమంత్రి లెవెల్లో కూడా తెలుసుకుపోవాలి, చెప్పాలి. మేము అనేది అంతే. ఒక RRR మాకు జంగారెడ్డిపల్లి 250 మంది రైతులు ఉన్నారు. ఏ ఒక్క రైతుకు కారు ఉంది, ఏ ఒక్క రైతు RRR ఎక్కిపోతాడు, ఏ కారు మీద పోతాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు RRR వద్దు. మ్యాప్ ఉందా ఇప్పుడు కొత్తది? ఇగో మ్యాప్ ఉంది ఇక్కడే. ఇగో పాత అలాట్మెంట్ ఇట్లా ఇంతకు ముందు పోయిన ఆగస్టులో ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఈ ఆగస్టులో ఇట్లా ఈ రెడ్ మార్క్ ఇచ్చింది. గౌరిపల్లి కాడ మారి ఇక్కడ రాంపురం చెరువుతల మారుతుంది. అందుకని మేము ఇది చూపిస్తున్నాం మీకు మీడియా మిత్రులకు. ఇది పాత అలాట్మెంట్, ఈ అలాట్మెంట్ కూడా మా ఊరికి వెళ్ళొద్దు. కేసీఆర్ చేసిన అలాట్మెంటే పోవాలి. ఎందుకంటే వాడైన రైతే మేమైనా రైతే, ఈ ఏళ్ళ రైతులకు మాత్రం ఎవరికి ఒక 10 ఎకరాల భూమి ఉన్నోడు లేడు. అంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళమే ఉన్నాం. కాబట్టి మాకు RRR వద్దు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మీకు దగ్గరనే ఉంటాడు. మా కాన్సెన్స్ మంచిదే కదా. కాకపోతే ఇప్పుడు జిల్లాలు వేరైనందుకు ఆయన నాగర్ కర్నూలు జిల్లాకు పోయింది. కానీ ఇప్పుడు మా కల్వకుర్తి తాలూకా మంచి, మా కల్వకుర్తి వాసే చెప్తలేడా? ఆయన దగ్గరికి పోయేటందుకు మాకు అపార్ట్మెంట్ ఇస్తాడా? అయ్యో ప్రజాపాలన బట్టి, ప్రజాపాలన అన్నా ఏ పాలన అన్నా అంత దొంగ పాలనే ఉండదు. నేను కాంగ్రెస్ పార్టీ మంచినే, కానీ ఆ దొంగ పాలనే చేస్తున్నాడు. ఉన్న వాసన చెప్తున్నాను నేను. మరి
అంటే గతం లెక్క కాదు, గతంలో కేసీఆర్ అసలు ఎవరిని దగ్గర రాలి అని నేను వచ్చిన తర్వాత డైరెక్ట్ అందరిని కలుస్తున్నా అని చెప్తుండు కదా. అంటుండు కరెక్ట్. ఈ త్రిపుల్ వాళ్ళను రోడ్డు రవాణా శాఖ మంత్రి అపార్ట్మెంట్ ఇస్తలేడు, నువ్వే అపార్ట్మెంట్ ఇస్తావు. కోమటిరెడ్డి రెడ్డి 10 రోజుల సార్ అపార్ట్మెంట్ ఇస్తలేడు. మేము అందరం అడిగితే కూడా ఆయన కూడా సపరేట్ ఇస్తున్నాం కానీ ఇస్తలేడు, దొరుకుతలేడు, దిగుతాడు. ఈయన దొరుకుతాడా మాకు? మరి ఈయన ఎప్పుడు తన ఢిల్లీలో ఉంటాడు, ఓ నాడు ఈడు ఉంటాడు, ఓ నాడు ఆడుంటాడు. ఈయన పెద్ద మనిషి. సరే, ఏదేమైనా ఇప్పుడు ఖచ్చితంగా రోడ్డు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ అయితే కనిపిస్తలేడు. మరి ఎట్లా పరిస్థితి ఏంది? సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ కే సపోర్ట్. పరిస్థితి ఏంది? సచ్చే మార్గమే ఉంది రైతులు తప్ప ఇంకో మార్గమే లేదు. అందుకని మాకు అలాట్మెంట్ ఇక్కడ అలాట్మెంట్ క్యాన్సల్ చేసి అక్కడ అలాట్మెంట్. లేకపోతే ఈ త్రిపుల్ ఆర్ లేకుంటే నీకు జనాలు ఏడనకపోతారు. ఈ నాగర్ కర్నూలు, ఈ రంగారెడ్డి జిల్లా లాస్ట్ బార్డర్ మాడుగుల మండలం కానీ, తలకొండపల్లి మండలం కానీ, ఆమల్గల్ మండలం కానీ ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఏమో ఎంత పెద్ద విలేజ్ ఉంది, ఎంత పెద్ద నీకు రోడ్, అంత పెద్ద రోడ్ అవసరమా నీకు? నేను అడుగుతున్నా అది. నీకు అంత పెద్ద రోడ్ అవసరం లేదు. నీ ఉన్న రోడ్లు హెల్ప్ పెద్ద చేసుకో, అంతేగాని నీ డెవలప్మెంట్ అని ఉన్న రోడ్డును 10 మీటర్లు ఉన్న దాన్ని 20 ఫీట్లు చేసుకో. కానీ పెద్దగా నేను 100 ఫీట్లు వేస్తా, కొత్త రోడ్ వేస్తా అంటే ఒప్పుకో రైతులు. ఇప్పుడు అసలు యాక్చువల్గా అవసరమే లేదు ఈ రోడ్డు, ఎవరికి అవసరం లేదు. ఈ రోడ్డు అవసరమే లేదు. ఏ రైతు పోతున్నాడు? ఈ ఆర్ఆర్ ఎక్కడికే కూడా ఒక 10 ఏళ్ళకి ఒక నాడే ఆర్ఆర్. ఈ రైతు పోయి త్రిపుల్ ఆర్ ఎక్కుతాడు, వాడు పొలం దున్నుకొని, వాడు దున్నుకొని తిని చేను కాడ కూర్చొనికనే ఆయనకి చేత కాదు. ఏం చేస్తాడు వాడు? మరి పైసలు ఇస్తాం అంటుండు కదా, నష్టపరిహారం వద్దే వద్దు. ఆ నష్టపరిహారం వద్దు, మా భూములు మీకు ఇయ్యం. ఆడిచ్చే పైసలే మాకు లక్షలు ఇస్తాడా? ఉండు ఒక ఆయన నష్టపరిహారం ఇస్తా అంటుండు కదా. మరి నీకు అదే నష్టపరిహారం మా దగ్గర పొలాలు తీసుకొని నారాయణ రెడ్డి సార్కు 10 లక్షలు ఎక్కిస్తాం. 10 లక్షలు ఎక్కిస్తాం. ఈ పొలం నష్టపరిహారం మీద 10 లక్షలు ఎక్కిస్తాం. అది మాకు చెయ్యి, మేము చేపించుకుంటాం. ఆయన పొలం చేపించుకుంటాం. ఆయన పొలం కాకపోతే ఇంకా పొలం అన్న కానీ ఆయన ఇచ్చే పైసల కంటే ఒక 10 లక్షలు ఎక్కిస్తాం. ఎంత పోతుందో అంత కట్టి. ఇది మాత్రం అది.